హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పే కథలు చూస్తున్నారు కదూ. అయితే మీరు ఫన్ మాత్రమే కాకుండా డబ్బులు గెలుచుకునే అవకాశం కూడా చెప్తాను. డబ్బులా? ఎవరికి, ఎలాగా, ఎప్పుడు అని అడుగుతున్నారు కదూ. అయ్య బాబోయ్, నిజమే అనుకుంటున్నారా? నిజమేనండి బాబు. ఎవరికి అంటే మొదటిగా వచ్చే 1000 సబ్స్క్రైబర్లు. కథ పూర్తిగా చూశాక లైక్ చేసి సబ్స్క్రైబ్డ్ అని కామెంట్స్లో పెట్టాలి. మేము 1000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తి అవ్వగానే కామెంట్స్లో ఉన్న నేమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని డ్రా తీస్తాం. మొదటిగా వచ్చిన ముగ్గురిని ఎన్నుకొని వారికి బహుమతి అందజేస్తాం. మొదటి బహుమతి 5000, రెండవది 3000, మూడవది 1000 రూపాయలు. గెలుపొందిన వారికి ఆ బహుమతి అందజేయడం జరుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, మీరే ఆ విజేత అవ్వచ్చు. కథను పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్డ్ అని మెసేజ్ చేయండి. అదృష్ట దేవత. భీమిలి సముద్ర తీరాన ఒక జాలరి ఉండేవాడు. వాడు ఆ సముద్రంలో చేపలు పట్టేవాడు. వాడు చేపలు పట్టడానికి వలలు ఉపయోగించేవాడు. ఆ వలలను రాత్రివేళ సముద్రంలో వేసి తెల్లవారుతుండగానే ఆ వలలను తీసి అందులో ఉన్న చేపలను తీసుకొని వాటితో తన జీవనం సాగించేవాడు. ఒకనాడు రాత్రి ఆ జాలరి 4 వలలను సముద్రంలో వేశాడు. మరుసటి రోజు వెళ్ళి చూడగా మొదటి 2 వలల్లో ఏమీ పడలేదు. 3వ వలలో ఒక చిన్న పీత మాత్రమే పడింది. అప్పుడు ఆ జాలరివాడు, అయ్యో, ఈరోజు నా వలలకు ఏమీ చిక్కలేదే, ఈరోజు గడిచేదెలా అంటూ నిరాశతో 4వ వలను కూడా తీయబోయాడు. అది అత్యంత బరువుతో రాసాగింది. ఆహా దేవుడా, నువ్వు ఉన్నావు. ఈరోజు నేను పస్తులతో పడుకోనవసరం లేదు. ఇంత బరువుగా ఉందంటే ఈరోజే కాదు, నేను నెల రోజుల వరకు పస్తుండవసరం లేదు. అమ్మయ్యా, నా అదృష్టం పండింది, దరిద్రం పోయింది అనుకుంటూ వాడు ఆ వలని తన తెప్పలోనికి లాక్కున్నాడు. కానీ ఆ వలలో ఒక పండు ముసలిది కూర్చొని ఉంది. ఆ జాలరి ఆశ్చర్యం క్షణంలో నిరాశగా మారింది. వాడు మళ్ళీ సముద్రంలో తోయబోయాడు. కానీ ఆమె వాడితో, మళ్ళీ నన్ను నీటిలోకి తోసెయ్యకు బాబు, నీ వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో, నీకేమీ నష్టం ఉండదులే అన్నది. ఏటే, నిన్ను మా ఇంటికి తీసిపోనా? తాను దూరకంతలేదు, మళ్ళీ మెడకోడోలన్నట్టు నేనే పొట్ట పోసుకోలేక సస్తా ఉంటే నిన్నెక్కడ నేను పోషించగలను అన్నాడు ఆ జాలరి. కానీ కాళ్ళా వేళ్ళా పడి వాడిని వదిలిపెట్టక వాడింటికి వెళ్ళింది. అయిష్టంగానే తన కూడులో నుంచి కొంత పెట్టాడు. ఇద్దరూ తిండి తిన్నాక, అవును, నాకేదో లాభం కలుగుతుందన్నావే, ఆ లాభమేంటో ముందు చెప్పు ముసలి తొక్క, విని సంతోషిస్తాను అన్నాడు. రేపు సాయంకాలం లోపు నువ్వు పశువుల మందకు యజమాని కాపోతున్నావు. అందుచేత విశాలమైన పశువుల దొడ్డు ఒకటి తయారు చేసుకో అన్నది. ఆ జాలరి ఇంకా ఏవో అడిగాడు. కానీ ఆమె నేను చెప్పినట్లు చెయ్యి బాబు అన్నది. జాలరి తనలో తాను గొనుక్కుంటూ మర్నాటికల్లా శ్రమపడి చుట్టూ ముళ్ళ కంపలతో బలమైన కంచె కట్టి పశువుల దొడ్డి తయారు చేశాడు. అది పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. ఈ పని పూర్తయిన మరుక్షణమే సముద్రపు దిక్కు నుంచి పశువుల అరుపులు వినిపించాయి. అనుకున్నంతలోనే ఎద్దులు, వాటి వెంబడ అనేక ఆవులు, దూడలు, గొర్రెలు, మేకలు పెద్ద మందలుగా వచ్చి ఆ పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలాగా తలో దిక్కున పడుకున్నాయి. అప్పటి నుంచి జాలరి జీవితం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు పేదవాడు కాకపోగా మహాధనవంతుడు. ఆ చుట్టుపక్కల వీణ్ణి మించి ధనవంతుడు లేడు. పొలాలు కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. ఆ ప్రాంతాల్లో ఉండే పెద్ద మనుషులతో పాటు ఆ పెద్ద మనుషుల్లో ఒక వాడయ్యాడు. ఊరిలో ప్రజలకి ఏమైనా సమస్య వస్తే
సలహా కోసం ఈయన దగ్గరికి వచ్చేవారు. ఒకనాడు ఊరిలో ఉన్న రంగడు వచ్చి తన సమస్య ఏమిటో చెప్పబోయాడు. జాలరి గడ్డం నిమురుకుంటూ, నాకిదే పని అనుకున్నావా? రేపు కనిపించు చూద్దాం. ఉట్టి చేతులతో వచ్చావు. అని చాలా గర్వంగా మాట్లాడాడు. ఈ విధంగా 6 నెలలు గడిచాయి. ఒకరోజు జాలరి పొరుగుర్లో విందు జరిగితే అక్కడకు వెళ్ళాడు. అక్కడ బాగా తిని మితిమీరి త్రాగి విందు ముగించుకొని వచ్చేసరికి పొద్దుపోయింది. వాడు తూలుతూ లేస్తూ పడుతూ అవకాశం దొరికితే ఎవరి మీదైనా విరుచుకు పడదామని చూస్తూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ తలుపులు వేసుకొని గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఇంటి యజమాని వచ్చాను. తలుపు తెరవండి. తలుపు తీయండ్రా. ఎంతసేపని తలుపు కొట్టేది? తలుపు తీయండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చారా ఏటి? తీయండ్రా, తలుపు తీయండి అంటూ కేకలు పెట్టాడు. కానీ ఎవ్వరూ పలకలేదు. వాడికి కోపం తన్నుకొచ్చింది. ఏమిటి? నేనంటే అంత అలుసైపోయిందా? ఎవడు ఒళ్ళకడు పలకడేంట్రా? సముద్రంలో నుంచి నేను పైకి తీసిన ఆ ముసల్దేం చేస్తుంది? లేచి తలుపు తీయవే ముసలి పీనుగా అని అరిచాడు. వాడి మాట వాడి నోట నుండగానే తలుపు తెరుచుకుంది. ఆమె వాడికేసి చూస్తూ, నువ్వు నిష్కారణంగా నన్ను తిట్టావు. చేసిన మేలు మరిచే వాళ్ళ దగ్గర నేను ఉండను. మర్యాద తెలియని వారి దగ్గర నేనుండను. రేపే నా చోటికి నేను వెళ్ళిపోతాను అన్నది. ఓయబ్బో, పోతే పో, పేడ విరుగుడవుతుంది అన్నాడు ఆ జాలరి. మర్నాడు ఉదయం నిద్రలేచి పక్క బట్టలు చక్కగా మడతపెట్టి గిన్నెలు శుభ్రం చేసి ఇల్లు ఊడ్చి ఇంటి నుంచి ఒక్క పూచుక పుల్ల కూడా తీసుకోకుండా వెళ్ళి పశువుల దొడ్డి వాకిలి తెరిచింది. ఆమె సముద్రం వైపు నడిచింది. పశువులన్నీ జంటలు జంటలుగా ఆమె వెనుక బయలుదేరి ఆమెతో పాటు సముద్రంలో ప్రవేశించి కనిపించకుండా పోయాయి. జాలరి మళ్ళీ చేపలు పట్టే స్థితికి వచ్చేశాడు. వాడి గర్వం వాడి అభివృద్ధిని ఆపేసింది. లైక్ చేసి సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ చేశారు కదూ. ఎందుకంటే ఆ విజేత మీరే కావచ్చు. ఉంటాను మరి.